మరోసారి నా అనుమానాన్ని నిజం చేసావు కదా. నీలా నేను చేస్తే నాలా నువ్వు తట్టుకోగలుగుతావా? ఒక్కసారి నా స్థానంలో ఉండి చూడు, అప్పుడైనా అర్థమవుతుందేమో నా బాధ. నీ మొదటి తప్పు తెలిసినాక కూడా ఒక మనిషి మానవత్వంతో నీ మీదున్న ప్రేమతో నిన్ను నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలే కానీ పదే పదే అదే తప్పు చేసి తను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. జీవితంలో ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే. భర్తే సర్వస్వం అనుకున్న భార్యలను అబద్ధాలు చెప్పి మోసం చేయకండి. నిజం ఎప్పటికీ దాగదు. నువ్వు చెప్పేవి అబద్ధాలని తెలిసినప్పుడు నువ్వు నిజంగా నిజమని చెప్పినా సరే ఆ మనిషి నమ్మడానికి ఇంకొక జన్మైనా సరిపోదు. నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన ప్రతి మాట అదే ఇప్పుడు ఆ నమ్మకానికి మోసంగా మారింది. నాకే తెలియకుండా నా వెనకాల ఇంకొకరితో ఉంటూ నా ముందల నాకు నచ్చినట్టు ఉంటూ అబ్బా ఏమి డ్రామా చేసినవంటే, ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నట్టు నటించుతూ ఉంటే దాన్ని ప్రేమ అన్నారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఆడుకుంటున్నట్టు అని అర్థం. ఒక మొగోడు తాగినా కొట్టినా సంపినా భరిస్తుంది ఆడది, కానీ ఇట్లా ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడుకుంటే 1-2 సార్లు అంటే ఏమో ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కంటిన్యూస్లా అదే రిపీట్ అయితే ఏ ఆడది ఎక్స్క్యూజ్ చేయలేదు. కానీ నా కర్మ ఇంకా నేను భరిస్తా, ఎందుకంటే నా మనసులో వాడి స్థానం ఇంకా ఉంది, ఇంకా అది పడిపోతలేదు. ఎంత చెప్పినా వింటలేదు. ఇంట్లో కొంచెం బాగాలేదని పక్కింట్లో కొంచెం నాకినోనికి ఏం తెలుసు మామ ప్రేమ విలువ? అదంతే, ఒక పిచ్చిది ఎమోషన్. ప్రేమ అంటేనే గుడ్డిది, అది ఎట్లున్నా యాక్సెప్ట్ చేయాలి అని అంటారు కదా. యాజ్ టీస్ నా లైఫ్ కూడా అంతే ఉంది. ఇప్పుడు చివరిగా ఒక్కటి చెప్తా, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఎవ్రీ ఫ్యామిలీలో గొడవలు అనేవి అవుతాయి, సహజం. కానీ ఒక థర్డ్ పర్సన్ వల్ల మాత్రం ఎటువంటి ఇష్యూస్ రావద్దు. అది వచ్చింది అనుకో ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయినట్టే. నా లైఫ్ అయింది, కానీ నా బిడ్డ కోసం బతుకుతున్నా. మీది కాకుండా చూసుకోండి.